ఈరోజు మీటింగ్ పెడితే మీటింగ్ ఎట్లా పెడతారు? సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా పిలిచింది మీటింగు? తెలంగాణ గవర్నమెంట్ ఉత్తరం రాసింది. చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు టీవీలలో పేపర్లలో వార్తలు చూస్తే. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోండి. కాబట్టి నేను స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రి గారికి ఈ యొక్క జలశక్తి మంత్రి గారు కలిసి ఈ సమస్య విషయంలో తెలంగాణ ప్రజల దృక్పథంలో కూడా మీరు ఆలోచన చేయాలి అని చెప్పి నేను స్వయంగా 3 సార్లు కలిశాను. కలిసిన తర్వాత వారు మీటింగ్ పెట్టారు. 2 ముఖ్యమంత్రులు పెట్టుకొని మాట్లాడుతున్నారు. అది కూడా మీరు వద్దంటే ఎట్లా? కాబట్టి ఈరోజు ఈ విషయంలో మరి మనకందరూ తెలుసు, కాళేశ్వర నిర్ణయించే ముందు కూడా మరి ఆ రోజు మహారాష్ట్ర గవర్నమెంట్ సహకరించింది. జల వివాదాల పరిష్కారం ఇరు ప్రభుత్వాలు కలిసి 2 రాష్ట్రాలకు చెందినటువంటి ఇంజనీర్లు కానీ, నిపుణులు కానీ, అధికారులు కానీ ఒక కమిటీ వేసుకోవాలని చెప్పి మొన్న సమావేశంలో వాళ్ళు ఏకాభిప్రాయం వచ్చారు. సంతోషం. ఆ రకంగా కలిసి కూర్చొని చర్చించుకుంటే మంచిది. శ్రీశైలం డ్యాంకు రిపేర్లు చేయాలని, కృష్ణా బేసిన్లో నీటి వినియోగాన్ని లెక్కించేందుకు టెలిమెట్రీ డివైజెస్ను పరికరాలను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మొన్న నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఏదైనా చర్చల ద్వారా పరిష్కారం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఫెసిలిటేట్ చేస్తుంది, సహకారాన్ని అందిస్తుంది, తీర్పునివ్వడం లేదు. ఆంధ్రకో తెలంగాణకు అనుకూలంగానో, ఈ రాష్ట్రానికి అనుకూలంగా ఆ రాష్ట్రానికి వ్యతిరేకంగానో తీర్పునిచ్చేటువంటి పరిస్థితి లేదు. కలిసి కూర్చొని మాట్లాడుకోండి. దానికి కావలసినటువంటి అవకాశాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. కాబట్టి ఆ రకంగా మరి ఈరోజు అనేక వేరు ఎజెండాలతో వచ్చారు ఇద్దరు కూడా. కృష్ణా గోదావరి జలాల మీద మరి అలా వేరే ఎజెండాలు వచ్చినప్పుడు కూడా శాశ్వత పరిష్కారం కూడా చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ విషయంలో మరి కొంత అందరూ కూడా ఏకాభిప్రాయంతో, రాజకీయ పార్టీలు అల్టిమేట్గా మనము ప్రజలకు మేలు చేయాలి. ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే సాగునీటి సౌకర్యం లేని ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నీరు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. వెనుకబడిన ప్రాంతాలకు నీరు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. మన రాజకీయాల కారణంగా మరి అనేక సంవత్సరాలుగా సముద్రంలో పోతున్న నీరును మనము ఉపయోగించుకోవాలి తెలంగాణకు. మరి నేను రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు తర్వాత ఒక 6 నెలల తర్వాత ముఖ్యమంత్రికి వచ్చారు. ఆయన బనక్షలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కావాలని అడుగుతున్నారు. మరి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఈ 2 సంవత్సరాలు కావస్తున్నది, ఇంకా మీరు దీనికి సంబంధించి ఈ యొక్క గోదావరి నీళ్ళు ఏ రకంగా ఉపయోగించుకోవాలంటున్నారో ఏదైనా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారా? ఎంతసేపు కిషన్ రెడ్డి ఏం చేశాడు, మోడీ ఏమిచ్చాడు, ఉదయం లేస్తే సాయంకాలం వరకు కిషన్ రెడ్డి కేసీఆర్ను సమర్థిస్తున్నాడు, కేసీఆర్ను రక్షిస్తున్నాడు. అదే పడికట్టు పాదాలు, అబద్ధాల మీద అబద్ధాలు ఒల్లవేయడమే తప్ప నిర్మాణాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా గతంలో కేసీఆర్ కాళేశ్వరం పేరుతో మరి అనేక రకాలుగా మరి ఏ రకంగా అన్యాయం చేశారో మనకు తెలుసు. ఆ రోజు నిధులను దోచుకున్నారు, నీళ్ళని సముద్రంలో వదిలారు. నీళ్లు నిధులు నియామకాలంటే నియామకాలేమో కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారు. కాబట్టి ఏమాత్రం వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఒకటి తెలంగాణ ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ హక్కులను కాపాడేటువంటి ప్రయత్నంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఒక నేషనల్ పార్టీగా 2 రాష్ట్రాలకు న్యాయం జరగాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంతే తప్ప తెలంగాణకు అన్యాయం చేసి ఆంధ్రకి ఇస్తామనో, ఆంధ్రకు అన్యాయం చేసి తెలంగాణకి ఇస్తామనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటే అది వాళ్ళ మెదడులో తీసేయాలని చెప్పి కోరుతా ఉన్నాను.
ఎవరన్నారు? మరి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ సరిగ్గా చేసుకోవడం లేదు. ఎవరన్నారు? అది తప్పది. అదే కనుక ఈరోజు ఒక నిమిషం మనకు కొంత ఈరోజు మనము ఎక్కువ భాగము మోర్ దెన్ 70-80% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఇతర దేశాల నుంచి. ప్రపంచంలో వస్తున్నటువంటి యొక్క జియో పాలిటిక్స్ కారణంగా అనేక రకాల ఇబ్బందుల కారణంగా కొద్ది ఇంపోర్ట్ తగ్గినప్పుడు కూడా ఈరోజు అనేక దేశాలు మన దగ్గర 250 పెట్టుంటే అమెరికాలో 3000కి బ్యాగ్ ఉంది. ఇప్పుడు సేమ్ యూరియా మన ఇండియన్ కాస్ట్ దగ్గర ఇస్తే 3000 రూపాయలు ఉంది. ₹1 పెరగకుండా మరి అనేక రకాలుగా ఇటు రష్యాతో సత్సంబంధాలు పెట్టుకొని, ఉక్రెయిన్తో సంబంధాలు పెట్టుకొని, మరి ఒక దిక్కు ఇజ్రాయెల్తో సంబంధాలు, ఇరాన్తో సంబంధాలు పెట్టుకొని ఈరోజు మనము ఈవెన్ సౌదీ తోటి కూడా మన సంబంధాలు పెట్టుకొని మనము యూరియా తెస్తున్నాం. కాబట్టి ఇది ఏదో కేంద్ర ప్రభుత్వ వైఫల్యము రావడం కింద కూడా అనుకుంటే అంతకంటే అవివేకం ఇంకోటి ఉండదు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా మన యొక్క విదేశీ దౌత్యనీతిని పూర్తిగా మన దేశానికి అనుకూలంగా మలుచుకుంటూ ఇక్కడ కొరతలు